హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న నీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనేం మాట్లాడారో ఒకసారి విందాం. విన్న తర్వాత మాట్లాడదాం. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలో తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తా ఉంది దీని రాజకీయం అంటారా? ఇది చేతగాని దద్దమ్మలు చేసే రాజకీయం. ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, పులివెందుల ఇన్ఛార్జు, టీడీపీ ఇన్ఛార్జు పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు ముందు ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటాయి. ఆ ధైర్యం లేదు వీళ్ళకు, ఆ తెగువ లేదు. నిన్న ఎలక్షన్ సందర్భంగా అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిజంగా మాట్లాడాలంటే, అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఏమైనా అసలు అర్థం ఉందా? పోలీసులను అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయం కూడా ఒక రాజకీయమేనా అని, అదే గనక ఓట్లు వేయనిస్తే, రైతులను ఓట్లు వేయనిస్తే బీటెక్ రవి గారిని ప్యాంటు చొక్కా ఇప్పి చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబెట్టేవాళ్ళం అని అంటా ఉన్నారు. అంటే గతంలో జరిగిన ఎలక్షన్స్ అన్నీ అలాగే జరిగినాయా సార్? అంత నిజాయితీగా జరిగాయా? పంచాయతీ ఎన్నికలు మొత్తం ఏకగ్రీవం అయ్యాయంటే మీరేమైనా దేవలోకం నుంచి దిగొచ్చారా ఇన్ని ఏకగ్రీవం కావడానికి? అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనం పదవుల్లో ఉంటేనే తోపులము తురువులము, లేదంటే పులకేసులమని ఒప్పుకుంటున్నట్టుంది. మీరు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులను అడ్డం పెట్టుకున్నారా? పోలీసుల్ని మీరు వాడుకున్నంతగా ప్రపంచంలోనే ఎవరు వాడుకొని ఉండరు. ఇక్కడ కర్నూల్లో 3 రోజులు మనం ఆడిన డ్రామాలు ప్రపంచం మొత్తం చూసింది సార్. సిబిఐనే 3 రోజులు ఆపగలిగారు మీరు. అంత ఘనత మనకుంది. అంతేకాకుండా మీరు అంత న్యాయంగా చేసేవాళ్ళైతే, ఓట్లేసుంటే ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం అన్నంత ధైర్యం మీకుంటే 2017 ఏప్రిల్ 23 బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి నామినేషన్ వేసి అంతా సజావుగా ఎలక్షన్ జరిగి, మరి బీటెక్ రవి గారు గెలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు నిజంగా తోపులైతే వివేకానంద రెడ్డి గారు గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు? మనం వెనక నుంచి ఏమైనా ఎన్నుపోటు పొడిచామా మన పదవుల కోసం? అంటే దాదాపుగా మన వాళ్ళు అదే చెప్తున్నారు అనుకోండి. ఆ మీనోడితో కూడా చెప్తే బాగుండేది. మరి అది మనం తోపులం అయితే గెలిచి ఉండాలి, లేదు ఎన్నుపోటు పొడిచి ఉంటే ఓడిపోయి ఉన్నారు. అంత నిజాయితీ రాజకీయం ఉంది. అది కాకుండా ప్రతిదీ ఏదున్నా నిజాయితీ ఉండాలంటే నిన్న కాక మొన్న మీకున్న హోదాకి, మీకున్న కోట్ల రూపాయల ఆస్తులకి ఒక తెలంగాణ కుర్రవాడు కార్లకు అద్దెకి తిప్పుకునే కుర్రవాడి దగ్గర 6 కార్లు అద్దెకి తీసుకుని 3 సంవత్సరాల 30 రోజులు వాడిని చంపేస్తామని బెదిరించి 5 రోజులు మీరు దగ్గర బంధించి చంపేస్తారేమో అనుకున్నానండి అని చెప్పి అతను మీడియా ముందు మొరపోయాడు. ఆ మీడియా సాయంతో కూటమి ప్రభుత్వం దగ్గర లోకేష్ దాకా రావడం, మీరు కార్లు కూడా అప్పగించారు కదా. అస్సలు ఇంత నీచానికి పాల్పడాలని ఎందుకు అనిపించిందండి? అన్ని ఆస్తులు పెట్టుకొని ఎవడో జేబులు కొట్టేసేవాళ్ళలాగను అట్లాంటి చండాలం చేయడం అవసరమా? కార్లు కూడా అప్పగించారు కదా, ఇప్పటికీ అతను డబ్బులు అయితే ఇవ్వలేదు అనుకుంటా. మీరు రాజకీయాల గురించి, నీతి నిజాయితీల గురించి మాట్లాడితే చండాలంగా లేదా?
ఎక్కడ లండన్లో చదువుకొని వచ్చారు పెద్దవాళ్ళు, ప్యాంట్లు ఇప్పు షర్ట్లు ఇప్పటాలు ఏంటండి? అంత నిజాయితీ ఉంటే మనం ఒకటి ఒప్పుకోవాలి, మనం అసలు పులులము సింహాలు అని ఎలివేషన్ ఇచ్చుకోమాకండి. మనకున్న విషయం ఏంటంటే పదవుల్లో ఉంటే మాత్రం తోపులం, పదవులు లేకపోతే కనీసం పక్క వాళ్ళ దగ్గర కూడా పోయే ధైర్యం మనం చేయలేం. అది పదవుల్లో ఉంటే ఇంకా అంత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయగలం మనం. థ్యాంక్ యూ.